హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నేర్చుకో. సో ఫ్రెండ్స్, మీరు కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో ఈ వీడియోలో మనం కే నియరెస్ట్ నైబర్ అల్గోరిథం గురించి డిస్కస్ చేద్దాం. సో ఇది మన సెకండ్ క్లాసిఫికేషన్ అల్గోరిథం. సో మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఉంది, నేర్చుకో అని. సో నేను దాని యొక్క లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు మన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో అవ్వకపోతే ఫాలో అవ్వండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు నన్ను ఇన్స్టాగ్రామ్ నుండి కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఫస్ట్ మనం ఈ కేఎన్ఎన్ క్లాసిఫికేషన్ అల్గోరిథం అంటే ఏంటో తెలుసుకుందాం. కేఎన్ఎన్ ఈస్ ఎ నాన్ పారామెట్రిక్ అండ్ లేజీ లెర్నింగ్ algorithm. Non-parametric means there is no assumption for underlying data distribution, that is model structure is determined from the data set. సో ఇక్కడ నాన్ పారామెట్రిక్ మీనింగ్ ఏంటంటే మనం ఇక్కడ ఏం పారామీటర్స్ తీసుకోము. సో పారామీటర్స్ అంటే ఏంటంటే మెషిన్ లెర్నింగ్ మోడల్ ట్రైన్ అవుతున్నప్పుడు వచ్చే వాల్యూస్ మనం పారామీటర్స్ అంటాం. లైక్ ఎగ్జాంపుల్, లీనియర్ రిగ్రెషన్లో మనకు కోఎఫిషియెంట్స్ ఉంటాయి, న్యూరల్ నెట్వర్క్స్లో వెయిట్స్ ఉంటాయి. సో వాటిని మనం పారామీటర్స్ అంటాం. సపోజ్ మనం వీడియో కొద్దిసేపు చెప్పుకున్నాక ఏంటంటే మీకు ఒక డౌట్ రావచ్చు, లైక్ ఒక దగ్గర మనం కే వాల్యూ అనేది తీసుకుంటాం. సో మీరు అప్పుడు అనుకోవచ్చు లైక్ నాన్ పారామెట్రిక్ అన్నారు కానీ ఇక్కడ కే వాల్యూ తీసుకుంటున్నాం అని చెప్పేసి. సో ఆ కే వాల్యూని మనం హైపర్ పారామీటర్ అంటాం. సో హైపర్ పారామీటర్ అంటే ఏంటంటే యూజర్ ఇచ్చే వాల్యూస్ని మనం హైపర్ పారామీటర్స్ అంటాం. మిషన్ లెర్నింగ్ మోడల్ ఓన్గా తీసుకునే వాల్యూస్ని మనం పారామీటర్స్ అని అంటాం. సో అక్కడ మనకు కే వాల్యూ అనేది హైపర్ పారామీటర్. సో ఇక్కడ మనం ఏం పారామీటర్స్ ఉండవు కాబట్టి దీన్ని మనం నాన్ పారామెట్రిక్ అని అంటాం. సో ఇప్పుడు మనం లేజీ లెర్నింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఇట్ ఈస్ కాల్డ్ లేజీ అల్గోరిథం బికాస్ ఇట్ డస్ నాట్ నీడ్ ఎనీ ట్రైనింగ్ డేటా పాయింట్స్ ఫర్ మోడల్ జనరేషన్. All training data is used in the testing phase, which makes training faster and testing phase slower and costlier. సో దీని మీనింగ్ ఏంటంటే మన మోడల్కి ట్రైనింగ్ డేటా పాయింట్స్ ఇచ్చినప్పుడు ఆ ట్రైనింగ్ డేటా పాయింట్స్ అన్నిటిని కూడా స్టోర్ చేసుకుంటుంది కానీ ట్రైన్ అవ్వదు. సో ఆ డేటా పాయింట్స్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే లైక్ న్యూ డేటా ఇచ్చి ప్రిడిక్ట్ చేస్తున్నప్పుడు ఆ స్టోర్ చేసుకున్న డేటా పాయింట్స్ అంటే ఏవైతే ట్రైనింగ్ డేటా పాయింట్స్ ఉంటాయో వాటిని యూజ్ చేసుకుంటుంది. సో అందుకని చెప్పి మనకి ఇక్కడ ట్రైనింగ్ ఫాస్ట్ ఉంటుంది, టెస్టింగ్ వచ్చేసి స్లోగా ఉంటుంది. K-nearest neighbor is a simple algorithm that stores all the available cases and classifies the new data or case based on a similarity measure. సో ఇదేంటంటే మనం ఇంకా ఫర్దర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు ఈ సెంటెన్స్ యొక్క మీనింగ్ మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో మనం ఇప్పుడు సింపుల్గా చెప్పుకుందాం. లైక్ మనం న్యూ డేటా పాయింట్ ఇచ్చినప్పుడు వాటి యొక్క నైబరింగ్ డేటా పాయింట్స్ని బేస్ చేసుకొని మనం న్యూ డేటా పాయింట్ ఏ క్లాస్కి బిలాంగ్ అవుతుంది అనేది చెప్తాం. లైక్ క్లాస్ 1కా క్లాస్ 0కా అని. సో ఇప్పుడు మనం కేఎన్ఎన్ క్లాసిఫికేషన్ గురించి చూద్దాం. ఇన్ కేఎన్ఎన్ క్లాసిఫికేషన్ ద అవుట్పుట్ ఈస్ ఎ క్లాస్ మెంబర్షిప్. అన్ ఆబ్జెక్ట్ ఈస్ క్లాసిఫైడ్ బై ఎ ప్లూరాలిటీ ఓట్ ఆఫ్ ఇట్స్ నైబర్స్ విత్ ద ఆబ్జెక్ట్ బీయింగ్ అసైన్ టు ద క్లాస్ మోస్ట్ కామన్ అమాంగ్ ఇట్స్ కే నైబర్స్. ఇఫ్ కే ఈక్వల్స్ టు 1 దెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ సింప్లీ అసైన్ టు ద క్లాస్ ఆఫ్ దట్ సింగిల్ నియరెస్ట్ నైబర్. సో దీని మీనింగ్ ఏంటంటే మనము న్యూ డేటా పాయింట్ని ఏ క్లాస్కి చెందుతుంది అనేది ఎలా డిసైడ్ చేస్తామంటే బేస్డ్ ఆన్ ఇట్స్ నైబర్స్. సపోజ్ ఇక్కడ ఒక ఇమేజ్ని తీసుకున్నా నేను. సో ఇమేజ్లో మనకు ఈ పాయింట్ వచ్చేసి మనకు టెస్ట్ డేటా పాయింట్ అనుకుందాం. సో మనకి ఇందులో 2 క్లాసెస్ ఉన్నాయి. క్లాస్ ఏ ఏమో అన్నీ కూడా బ్లూ సర్కిల్స్, క్లాస్ బి అన్నీ కూడా గ్రీన్ సర్కిల్స్. సో మన న్యూ డేటా పాయింట్ ఇది. సో ఈ న్యూ డేటా పాయింట్ క్లాస్ ఏనా క్లాస్ బి అని ఎలా డిసైడ్ చేస్తామంటే ఫస్ట్ మనం కే వాల్యూ తీసుకుంటాం. సపోజ్ నేను ఇక్కడ కే ఈక్వల్ టు 3 అని తీసుకున్నా. సో ఇక్కడ మనకు కే అనేది హైపర్ పారామీటర్, ఎందుకంటే ఈ వాల్యూని మనం తీసుకుంటున్నాం, మన మెషిన్ లెర్నింగ్ మోడల్ సొంతంగా తీసుకోవట్లేదు. సో అందుకని కే హైపర్ పారామీటర్. సో కే ఈక్వల్ టు 3 అన్నప్పుడు మన న్యూ డేటా పాయింట్కి నియరెస్ట్ 3 పాయింట్స్ని సెలెక్ట్ చేస్తాం. సో మనకు నియరెస్ట్ 3 పాయింట్స్ ఏంటిది, 1 క్లాస్ ఏ, 2 క్లాస్ బి. సో మనం మెజారిటీ ఓట్ చేస్తాం అన్నట్టు ఇక్కడ. సో ఏ క్లాస్ అయితే ఎక్కువ ఉంటుందో ఆ క్లాస్కి మనం న్యూ డేటా పాయింట్ని అసైన్ చేస్తాం. సో ఈ కేసులో మనకి న్యూ డేటా పాయింట్ వచ్చేసి క్లాస్ బి. సో అదే ఇప్పుడు నేను కే ఈక్వల్ 6 తీసుకుంటే మనకు క్లాస్ ఏ 4 డేటా పాయింట్స్ ఉంటాయి, క్లాస్ బి 2 డేటా పాయింట్స్ ఉంటాయి. సో ఈ సిచ్యువేషన్లో మనకి న్యూ డేటా పాయింట్ బిలాంగ్స్ టు క్లాస్ ఏ. సో మనము కే వాల్యూని ఎలా డిసైడ్ చేస్తామంటే మనకు కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. సో దాన్ని బేస్ చేసుకొని మనం డిసైడ్ చేసుకుంటాం. సో మనం నియరెస్ట్ నైబర్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే దానికి కొన్ని డిస్టెన్స్ మెథడ్స్ అయితే ఉన్నాయి. సో అవేంటంటే టు డిటర్మైన్ విచ్ ఆఫ్ ద కే ఇన్స్టెన్సెస్ ఇన్ ద ట్రైనింగ్ సెట్ ఆర్ మోస్ట్ సిమిలర్ టు ఏ న్యూ ఇన్పుట్, ఏ డిస్టెన్స్ మెజర్ ఈస్ యూస్డ్.
For the real valued input variables, the most popular distance measure is the Euclidean distance. సో మనము న్యూ డేటా పాయింట్కి అలాగే వేరే డేటా పాయింట్స్కి డిస్టెన్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే బై యూజింగ్ యూక్లిడియన్ డిస్టెన్స్. సో ఇది యూక్లిడియన్ డిస్టెన్స్. సపోజ్ మనకు 2 పాయింట్స్ ఉన్నాయి అనుకుందాం, పాయింట్ P1, పాయింట్ P2. సో P1 యొక్క కోఆర్డినేట్స్ వచ్చేసి మనకి x1 y1, P2 దేమో x2 y2. సో ఇక్కడ మనం డిస్టెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే యూక్లిడియన్ డిస్టెన్స్ ఫార్ములా ఇది. యూక్లిడియన్ డిస్టెన్స్ బిట్వీన్ P1 అండ్ P2 ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. సో ఇది మన యూక్లిడియన్ డిస్టెన్స్ మెథడ్. సో ఓన్లీ యూక్లిడియన్ డిస్టెన్స్ ఉందా అంటే వేరే డిస్టెన్స్ మెజర్స్ లేవా అని చెప్పేసి డౌట్ రావచ్చు. సో ఇది ఎక్కువ మంది యూజ్ చేసే మెథడ్, అంటే పాపులర్ మెథడ్. సో ఇంకా మనకు వేరే మెథడ్స్ ఏంటంటే మన్హాటన్ డిస్టెన్స్. సో ఇదేంటో చూద్దాం. క్యాలిక్యులేట్ ద డిస్టెన్స్ బిట్వీన్ రియల్ వెక్టర్స్ యూజింగ్ ద సమ్ ఆఫ్ దర్ అబ్సల్యూట్ డిఫరెన్స్, ఆల్సో కాల్డ్ సిటీ బ్లాక్ డిస్టెన్స్. సో మన్హాటన్ డిస్టెన్స్ని సిటీ బ్లాక్ డిస్టెన్స్ అని కూడా అంటాం. సో ఇక్కడ మనం డిస్టెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే బై యూజింగ్ వెక్టార్స్. సపోజ్ మనకు ఎక్స్ ఒక డేటా పాయింట్, సో దాన్ని వెక్టర్ ఫార్మేట్లో రిప్రజెంట్ చేస్తున్నాం. వై ఏమో ఇంకో డేటా పాయింట్, దాన్ని కూడా వెక్టర్ ఫార్మేట్లో రిప్రజెంట్ చేస్తున్నాం. సో సపోజ్ x ఈక్వల్స్ టు xi ప్లస్ x1i ప్లస్ x2j అంటే అది మన 2 డైమెన్షనల్లో పాయింట్. i వచ్చేసి x యాక్సిస్, j వచ్చేసి y యాక్సిస్. అలాగే y కూడా ఇలానే ఉందనుకుందాం, లైక్ y1i ప్లస్ y2j. సో మన డిస్టెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే అబ్సల్యూట్ డిఫరెన్స్, లైక్ x1 మైనస్ y1 ప్లస్ x2 మైనస్ y2 వాటి యొక్క అబ్సల్యూట్ డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు మన్హాటన్ డిస్టెన్స్ అనేది వస్తుంది. సో ఇంకొక మెథడ్ చూద్దాం. సో అదేంటంటే మిన్కోవిస్కీ డిస్టెన్స్. సో మిన్కోవిస్కీ డిస్టెన్స్ ఏంటంటే మనకు యూక్లిడియన్ డిస్టెన్స్కి మన్హాటన్ డిస్టెన్స్కి జనరలైజేషన్ ఫార్ములా అన్నట్టు. సో మిన్కోవిస్కీ డిస్టెన్స్ ఫార్ములా చూద్దాం. సమ్మేషన్ ఆఫ్ i ఈక్వల్ టు 1 to k మాడ్యులస్ xi మైనస్ yi హోల్ పవర్ q హోల్ పవర్ 1/q. సో ఇది మన మిన్కోవిస్కీ డిస్టెన్స్ ఫార్ములా. సపోజ్ నేను ఇక్కడ క్యూ వాల్యూ 2 తీసుకుంటా. సో 2 వాల్యూ తీసుకుంటే ఏమవుతుంది ఆలోచించండి. సో ఇక్కడ 2 వాల్యూ తీసుకుంటే మనకి ఇది యూక్లిడియన్ డిస్టెన్స్ ఫార్ములా అవుతుంది. అదే క్యూ ఈక్వల్ టు 1 తీసుకుంటే మనకు మన్హాటన్ డిస్టెన్స్ ఫార్ములా అవుతుంది. సో అందుకని చెప్పేసి మనం మిన్కోవిస్కీ డిస్టెన్స్ని జనరలైజేషన్ ఆఫ్ యూక్లిడియన్ అండ్ మన్హాటన్ డిస్టెన్స్ అని అంటాం. సో ఇప్పటిదాకా మనం యూక్లిడియన్ డిస్టెన్స్, మిన్కోవిస్కీ డిస్టెన్స్, మన్హాటన్ డిస్టెన్స్ గురించి డిస్కస్ చేసినాం. సో ఈ 3 మెథడ్స్ కూడా మనం ఓన్లీ న్యూమరికల్ డేటాకే అప్లై చేయగలుగుతాం. లైక్ 2 న్యూమరికల్ డేటా పాయింట్స్ ఇచ్చినప్పుడు వాటి మీద డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేస్తాం. అదే ఒకవేళ బైనరీ వెక్టర్స్ ఇస్తే, సో బైనరీ వెక్టర్స్ అంటే కేటగిరికల్ వేరియబుల్స్ అన్నట్టు. సో అలాంటప్పుడు ఇస్తే మనం డిస్టెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం. సో అందుకోసం అని చెప్పేసి మనకి ఇంకొక మెథడ్ ఉంది, దాన్నే మనం హ్యామింగ్ డిస్టెన్స్ అని అంటాం. సో ఇదే హ్యామింగ్ డిస్టెన్స్ ఫార్ములా. dh ఈక్వల్స్ టు అంటే హ్యామింగ్ డిస్టెన్స్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఆఫ్ i ఈక్వల్ టు 1 to k అబ్సల్యూట్ డిఫరెన్స్ ఆఫ్ xi మైనస్ yi. సో xi అనేది ఒక డేటా పాయింట్, yi అనేది ఒక డేటా పాయింట్. సో ఒకవేళ x ఈక్వల్ టు y అయితే అంటే రెండు కేటగిరికల్ వేరియబుల్స్ ఈక్వల్ అయితే మనం హ్యామింగ్ డిస్టెన్స్ వచ్చేసి 0 అని తీసుకుంటాం. ఒకవేళ x నాట్ ఈక్వల్ టు y అయితే అంటే రెండు కేటగిరికల్ వేరియబుల్స్ డిఫరెంట్ అయితే అప్పుడు మనం హ్యామింగ్ డిస్టెన్స్ ఈక్వల్స్ టు 1 అని కన్సిడర్ చేస్తాం. సో ఇవన్నీ కూడా మనకు డిఫరెంట్ డిస్టెన్స్ మెథడ్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి 2 పాయింట్స్ మధ్య అని. సో ఇప్పుడు మనం కేర్నియన్ అల్గోరిథంని స్టెప్ బై స్టెప్ డిస్కస్ చేద్దాం. అంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కేర్నియన్ అల్గోరిథం అంటే ఏంటి అని. ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. సో ఫస్ట్ మన డేటా సెట్ని ట్రైనింగ్ సెట్గా ఇంకా టెస్ట్ సెట్ కింద డివైడ్ చేసుకోవాలి. సో అలా డివైడ్ చేసుకున్నాక మనం మన హైపర్ పారామీటర్ అంటే కే వాల్యూని మనం సెలెక్ట్ చేసుకోవాలి. సపోజ్ నేను ఇక్కడ కే వాల్యూ వచ్చేసి 5 అని తీసుకున్నా. సో దాని తర్వాత నేను ఒక న్యూ డేటా పాయింట్ని తీసుకున్నా గ్రే కలర్లో. సో ఇది మన న్యూ డేటా పాయింట్. సో ఇప్పుడు నేను యూక్లిడియన్ డిస్టెన్స్ యూస్ చేసుకొని డిస్టెన్స్ బిట్వీన్ న్యూ డేటా పాయింట్ ఇంకా నియరెస్ట్ నైబర్స్ని నేను క్యాలిక్యులేట్ చేస్తున్నా. సో మనం కే వాల్యూ 5 తీసుకున్నాం కాబట్టి మనం 5 నియరెస్ట్ నైబర్స్ని చెక్ చేసుకుంటాం. సో ఆ 5 నియరెస్ట్ నైబర్స్లో మనం ఇప్పుడు కౌంట్ చేస్తాం అన్నట్టు ఏవేవి కేటగిరీ 1, ఏవేవి కేటగిరీ 2 అని. సో మనకు కేటగిరీ 1లో 3 నైబర్స్ వచ్చినాయి, కేటగిరీ 2లో 2 నైబర్స్ వచ్చినాయి.
సో ఇక్కడ మనం మెజారిటీ ఓట్ని చూస్తాం. లైక్ సో ఏ కేటగిరీలో అయితే ఎక్కువ నైబర్స్ ఉంటాయో ఆ కేటగిరీలోకి మన న్యూ డేటా పాయింట్ని కన్సిడర్ చేస్తాం. సో మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో కేటగిరీ 1లో 3 నైబర్స్ ఉన్నాయి, కేటగిరీ 2లో 2 నైబర్స్ ఉన్నాయి. సో మనకు కేటగిరీ 1లో ఎక్కువ నైబర్స్ ఉన్నాయి కాబట్టి మనం మన న్యూ డేటా పాయింట్ని కేటగిరీ 1 కింద కన్సిడర్ చేస్తున్నాం. సో ఇదంతా ఓకే. సో ఇప్పుడు మనం ఆ కే వాల్యూని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? సో దానికి మన ఫస్ట్ మెథడ్ వచ్చేసి స్క్వేర్ రూట్ మెథడ్. సో ఇది మనకు పాపులర్ మెథడ్, ఎక్కువ మంది కూడా ఇదే యూస్ చేస్తారు. సో స్క్వేర్ రూట్ మెథడ్ అంటే ఏంటో చూద్దాం. ఫస్ట్ ద మోస్ట్ కామన్ మెథడ్ ఈస్ టు టేక్ ద స్క్వేర్ రూట్ వాల్యూస్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ట్రైనింగ్ ఇన్స్టాన్సెస్ ఆఫ్ యువర్ డేటా సెట్. The rule of thumb is to take an odd number. The method just works fine almost every time. సో దీని మీనింగ్ ఏంటంటే సపోజ్ మన ట్రైనింగ్ డేటాలో ఒక 100 అబ్జర్వేషన్స్ ఉన్నాయనుకుందాం. సో ఆ 100 అబ్జర్వేషన్స్తో మనం కేఎన్ఎన్ అల్గోరిథం యూస్ చేస్తే అందులో కే వాల్యూ మనం ఎంత తీసుకోవాలి? సో ఎంత తీసుకోవాలంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ట్రైనింగ్ అబ్జర్వేషన్స్. సో మనం ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్ ఎన్ని? 100. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 100 10. సో మనం ఇక్కడ కే వాల్యూ వచ్చేసి 10 అని తీసుకోవాలి. కానీ 10 తీసుకుంటే ఏమవుతుందంటే సపోజ్ మనకు కేటగిరీ 1 5 రావచ్చు, కేటగిరీ 2 కూడా 5 రావచ్చు. సో అలాంటప్పుడు మనము చెప్పలేము లైక్ ఏ కేటగిరీకి వెళ్తుందని చెప్పేసి. సో అందుకని చెప్పేసి ఒక ఆడ్ నెంబర్ని అయితే తీసుకోవాలి ఎప్పుడైనా సరే. సో మనకు స్క్వేర్ రూట్ వాల్యూ ఆడ్ నెంబర్ రాకపోతే నెక్స్ట్ ఆడ్ నెంబర్ తీసుకుంటాం. ఒకవేళ స్క్వేర్ రూట్ వాల్యూ ఆడ్ నెంబర్ వస్తే దాన్నే తీసుకుంటాం. సో మనం 100 అబ్జర్వేషన్స్ తీసుకున్నాం. సో స్క్వేర్ రూట్ వాల్యూ 10 వచ్చింది. సో 10 ఈస్ అన్ ఈవెన్ నెంబర్. సో నెక్స్ట్ మనం ఆడ్ నెంబర్ తీసుకుంటాం. సో ఇక్కడ మన కే వాల్యూ వచ్చేసి 11. సో ఇది స్క్వేర్ రూట్ మెథడ్ అన్నట్టు. సో నెక్స్ట్ మెథడ్ వచ్చేసి హైపర్ పారామీటర్ ట్యూనింగ్. సో హైపర్ పారామీటర్ ట్యూనింగ్ అంటే మనము కే వాల్యూస్ డిఫరెంట్ వాల్యూస్ తీసుకొని మన మోడల్ని ట్రైన్ చేసుకొని మన మోడల్ యొక్క యాక్యురసీని చెక్ చేస్తూ ఉంటాం. సో ఎక్కడైతే మనకి యాక్యురసీ ఎక్కువ వస్తుందో ఆ కే వాల్యూని మనం కన్సిడర్ చేసుకుంటాం. సో నేను ఆల్రెడీ హైపర్ పారామీటర్ ట్యూనింగ్ మీద డీటెయిల్గా అయితే ఒక వీడియో అయితే చేసినాం. సో మీరు చెక్ చేయండి, మన మెషిన్ లెర్నింగ్ ప్లేలిస్ట్లోనే ఉంటుంది. సో ఇప్పటిదాకా మనం థియరీ అంతా డిస్కస్ చేసుకున్నాం కేఎన్ఎన్ అల్గోరిథం గురించి. సో ఇప్పుడు మనం ఒక డేటా సెట్ని తీసుకొని దానికి కేఎన్ఎన్ అల్గోరిథం ఎలా అప్లై చేయాలో చూద్దాం. సో ఫస్ట్ మనం అన్ని లైబ్రరీస్ని కూడా ఇంపోర్ట్ చేద్దాం. ఇంపోర్ట్ numpy as np, import matplotlib.pyplot as plt, import pandas as pd. సో మనం అన్ని లైబ్రరీస్ కూడా ఇంపోర్ట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే మన డేటా సెట్ని తీసుకుందాం. సో నేను డేటా సెట్ని sklearn లైబ్రరీ నుండి తీసుకుంటున్నా. ఫ్రమ్ sklearn.datasets ఇంపోర్ట్ లోడ్ బ్రెస్ట్ క్యాన్సర్. సో నేను బ్రెస్ట్ క్యాన్సర్ అనే డేటా సెట్ని తీసుకుంటున్నా. సో ఇది మన క్లాసిఫికేషన్ డేటా. సో క్యాన్సర్ ఈక్వల్స్ టు లోడ్ బ్రెస్ట్ క్యాన్సర్. సో మన డేటా వచ్చేసి ఇప్పుడు క్యాన్సర్. సో నేను దీంట్లో ఫీచర్ నేమ్స్ చూద్దాం. సో ఫీచర్ నేమ్స్ అంటే ఏంటంటే మన ఇండిపెండెంట్ వాల్యూస్ అన్నట్టు. సో ఇండిపెండెంట్ కాలమ్స్ యాక్చువల్గా. సో క్యాన్సర్ ఆఫ్ ఫీచర్ నేమ్స్. సో మన డేటా సెట్లో ఏమేమి కాలమ్స్ ఉన్నాయంటే మీన్ రేడియస్, మీన్ టెక్స్చర్, మీన్ పారామీటర్, మీన్ ఏరియా, మీన్ స్మూత్నెస్, మీన్ కాంపాక్ట్నెస్, మీన్ కాన్కావిటీ, మీన్ కాన్కేవ్ పాయింట్స్, మీన్ సిమెట్రీ. సో ఇలా మనకు డిఫరెంట్ కాలమ్స్ అయితే ఉన్నాయి. సో ఈ కాలమ్స్ అన్నీ యూస్ చేసుకొని మనం ప్రెడిక్ట్ చేయాలి లైక్ ఆ పర్సన్కి బ్రెస్ట్ క్యాన్సర్ ఉందా లేదా అని చెప్పేసి, అంటే క్యాన్సర్ ఉందా లేదా అని చెప్పి మనం ప్రెడిక్ట్ చేస్తాం. సో అలాగే మన డేటాని కూడా చూద్దాం. సో క్యాన్సర్ ఆఫ్ డేటా. సో ఇందులో ఏమొస్తుందంటే మనకు అన్ని ఇండిపెండెంట్ వాల్యూస్ అన్నీ కూడా వస్తాయి. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే ఒక డేటా సెట్ని క్రియేట్ చేస్తున్నా. సో డేటా సెట్ ఎలా క్రియేట్ చేస్తున్నా అంటే మనకి సపరేట్గా ఇండిపెండెంట్ వాల్యూస్ ఉన్నాయి, ఇండిపెండెంట్ కాలమ్స్ నేమ్స్ ఉన్నాయి, అలాగే మన టార్గెట్ వాల్యూస్ ఉన్నాయి, టార్గెట్ కాలమ్ కూడా ఉంది. సో ఇప్పుడు మనం అవన్నీ కూడా కంబైన్ చేసుకొని ఒక డేటా ఫ్రేమ్ అయితే క్రియేట్ చేద్దాం. సో డేటా సెట్ ఈక్వల్స్ టు pd.dataFrame. సో ఇక్కడ నేను కాన్కాట్ అనే మెథడ్ యూస్ చేస్తున్నా. np.c_ క్యాన్సర్ ఆఫ్ డేటా క్యాన్సర్ ఆఫ్ టార్గెట్. సో డేటాని అలాగే టార్గెట్ వాల్యూస్ని నేను కాన్కాట్ చేస్తున్నా. దాని తర్వాత కాలమ్స్ ఈక్వల్స్ టు np.append క్యాన్సర్ ఆఫ్ ఫీచర్ నేమ్స్ టార్గెట్. సో మనం కాన్కాట్ చేసినాక మన కాలమ్ నేమ్స్ అన్నీ కూడా ఒక ఇండిసెస్ లాగా వస్తాయి. సో వాటిని నేను మన ఫీచర్ నేమ్స్ ఇంకా టార్గెట్తో రీప్లేస్ చేస్తున్నా. సో అలా రీప్లేస్ చేసుకున్నాక నేను మన డేటా సెట్ని ప్రింట్ చేసిన డేటా సెట్ డాట్ హెడ్.
సో మనకు చాలా కాలమ్స్ వస్తాయి కాబట్టి ఇక్కడ నేను ఆ ఇమేజ్ అయితే తీసుకోలేదు. ఆల్రెడీ నేను వీడియో చేసిన లైక్ ఇంప్లిమెంటేషన్లో, మీరు అది చెక్ చేయండి. సో దాని తర్వాత నేను డేటా సెట్లో ఏమైనా ఎంటీ వాల్యూస్ ఉన్నాయా లేవని చెప్పి చెక్ చేసిన. డేటా సెట్ డాట్ ఈస్నా డాట్ సమ్. సో ఇదేం చేస్తుంది అంటే మనం కాలం వైజ్ చెక్ చేస్తాం. లైక్ ఏదైనా ఒక కాలంలో ఎంటీ వాల్యూ ఉంటే మనం ఆ కాలం యొక్క వాల్యూని ఇంక్రిమెంట్ చేస్తాం. సో ఇనిషియల్గా కాలం వాల్యూ 0 ఉంటుంది, అందులో ఎంటీ వాల్యూస్ ఉంటే ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది ఆ కాలం వాల్యూ. సో ఎలా వస్తుందో చూద్దాం. సో ఇది మన కాలం వాల్యూస్ అన్నీ కూడా. సో ప్రతి కాలం యొక్క వాల్యూ వచ్చేసి మనకి ఇక్కడ 0 ఉంది. సో దాని మీనింగ్ ఏంటంటే మన డేటా సెట్లో ఎలాంటి ఎంటీ వాల్యూస్ కూడా లేవని. సో దాని తర్వాత నేను ఫీచర్ మ్యాట్రిక్స్ ఇంకా డిపెండెంట్ వేరియబుల్ వెక్టర్ని క్రియేట్ చేసుకున్నా. సో ఫీచర్ మ్యాట్రిక్స్ అంటే మన ఇండిపెండెంట్ వేరియబుల్స్ అన్నీ తీసుకొని ఒక అరే లాగా చేసుకోవడం. డిపెండెంట్ వేరియబుల్ ఏమో మన టార్గెట్ వాల్యూస్ అన్నట్టు, లైక్ 0 ఆర్ 1. సో మన ఫీచర్ మ్యాట్రిక్స్ వచ్చేసి ఎక్స్, మన డిపెండెంట్ వేరియబుల్ వెక్టర్ వై. దాని తర్వాత నేను మన డేటా సెట్ని ట్రైనింగ్ సెట్గా ఇంకా టెస్ట్ సెట్ కింద స్ప్లిట్ చేసుకున్నా. సో అది ఎలా అంటే ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ మెథడ్ యూస్ చేసుకొని. సో దాన్ని నేను sklearn డాట్ మోడల్ సెలెక్షన్ నుండి ఇంపోర్ట్ చేసుకున్నా. సో ఇది అది ట్రైనింగ్ సెట్ ఇంకా టెస్ట్ సెట్ కింద స్ప్లిట్ చేసుకోవడం. సో నేను ఇక్కడ టెస్ట్ సైజ్ ఏమో 0.2 అని తీసుకున్నా. అంటే మన టెస్ట్ డేటా సైజ్ వచ్చేసి 20% ఆఫ్ ద టోటల్ డేటా సెట్ అని. ట్రైనింగ్ డేటా సైజ్ వచ్చేసి 80%. సో అంతా అయిపోయాక నెక్స్ట్ నేను ఫీచర్ స్కేలింగ్ చేసుకున్నా మన ట్రైనింగ్ డేటాకి. ఫ్రమ్ sklearn డాట్ ప్రీ ప్రాసెసింగ్ ఇంపోర్ట్ స్టాండర్డ్ స్కేలర్ SC ఈక్వల్స్ టు స్టాండర్డ్ స్కేలర్. సో మన స్టాండర్డ్ స్కేలర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్న SC అని. సో దాని తర్వాత మన ట్రైనింగ్ డేటాని స్కేలింగ్ చేసుకున్నా. సో xtrain ఈక్వల్స్ టు SC డాట్ ఫిట్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ xtrain, xtest ఈక్వల్స్ టు SC డాట్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ xtest. సో మన ట్రైనింగ్ అయితే ఫిట్ ట్రాన్స్ఫార్మ్ యూస్ చేస్తాం, అదే టెస్ట్ డేటాకి ఓన్లీ ట్రాన్స్ఫార్మ్ అని యూస్ చేస్తాం. సో దాని తర్వాత నేను మన k-neighbors క్లాసిఫైయర్ తీసుకొని మన మోడల్ని ట్రైన్ చేసుకున్నా. సో అది ఎలా అంటే ఫ్రమ్ sklearn డాట్ నైబర్స్ ఇంపోర్ట్ k-neighbors క్లాసిఫైయర్. సో దీన్ని నేను sklearn డాట్ నైబర్స్ లైబ్రరీ నుండి ఇంపోర్ట్ చేసుకున్నా. దాని తర్వాత నేను k-neighbors క్లాసిఫైయర్కి ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నా క్లాసిఫైయర్ అని. సో క్లాసిఫైయర్ ఈక్వల్స్ టు k-neighbors క్లాసిఫైయర్ n-neighbors ఈక్వల్స్ టు 25, మెట్రిక్ ఈక్వల్స్ టు మిన్కోవిస్కీ. సో ఇలా మెట్రిక్ అంటే ఏంటంటే డిస్టెన్స్ అన్నట్టు. లైక్ మనం థియరీలో చెప్పుకున్నట్టు మనం ఏదైనా ఒక డిస్టెన్స్ మెథడ్ యూస్ చేసుకొని డిస్టెన్స్ బిట్వీన్ 2 డేటా పాయింట్స్ క్యాలిక్యులేట్ చేస్తామని కదా. సో నేను ఇక్కడ డిస్టెన్స్ మెథడ్ వచ్చేసి మిన్కోవిస్కీ. సో మిన్కోవిస్కీ అంటే జనరలైజేషన్ ఆఫ్ బోత్ యూక్లిడియన్ అండ్ మన్హాటన్ డిస్టెన్స్. అలాగే నేను ఇక్కడ n-neighbors వచ్చేసి 25 తీసుకున్నా. సో n-neighbors ఏంటిది అని మీరు అనుకోవచ్చు. సో n-neighbors అంటే మనకు k వాల్యూ. సో దిస్ ఈజ్ హైపర్ పారామీటర్. సో నేను ఇక్కడ 25 ఎందుకు తీసుకున్నానంటే మన ట్రైనింగ్ డేటా సైజ్ తీసుకొని దాని యొక్క స్క్వేర్ రూట్ కనుక్కుంటే నాకు 25 అని వచ్చింది. సో అందుకని చెప్పి నేను 25 అని తీసుకున్నా. దాని తర్వాత మన క్లాసిఫైయర్ ఆబ్జెక్ట్కి మన ట్రైనింగ్ డేటాని ఇచ్చి మన మోడల్ని ట్రైన్ చేసుకున్నాం. క్లాసిఫైయర్ డాట్ ఫిట్ xtrain, ytrain. సో మన మోడల్ అయితే సక్సెస్ఫుల్గా ట్రైన్ చేసుకున్నాం. సో నెక్స్ట్ ప్రెడిక్షన్ అన్నట్టు. ఆల్రెడీ టెస్ట్ డేటా ఉంది కదా పైన. సో ఆ టెస్ట్ డేటా యూస్ చేసుకొని ప్రెడిక్షన్ చేసినాం. ypred ఈక్వల్స్ టు క్లాసిఫైయర్ డాట్ ప్రెడిక్ట్ xtest. దాని తర్వాత మన ypred వేరియబుల్ని ప్రింట్ చేసుకుంటే మనకు అన్ని వాల్యూస్ కూడా వచ్చినాయి, 0 ఆర్ 1. 0 అంటే ఆ క్యాన్సర్ లేనట్టు, 1 అంటే క్యాన్సర్ ఉన్నట్టు. సో దాని తర్వాత మన మోడల్ ఎలా పర్ఫామ్ చేస్తుంది సో అదంతా తెలుసుకోవడానికి కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ని అయితే ప్లాట్ చేసుకున్నా. ఫ్రమ్ sklearn డాట్ మెట్రిక్స్ ఇంపోర్ట్ కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్. సో దాని తర్వాత కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ నేను SNS డాట్ హీట్ మ్యాప్ యూజ్ చేసుకొని ప్లాట్ చేసుకున్నా. CM ఈక్వల్స్ టు కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ ఆఫ్ ytest, ypred, SNS డాట్ హీట్ మ్యాప్ CM, anode ఈక్వల్స్ టు ట్రూ. సో ఇది మన కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్. సో 0 1 0 1. సో sklearn డాక్యుమెంటేషన్ ప్రకారం ఈ 0 1 ఏమో మనకు యాక్చువల్ వాల్యూస్ అండ్ ఈ 0 1 ఏమో మనకు ప్రెడిక్టెడ్ వాల్యూస్.
సో ఫస్ట్ వాల్యూ మనకు 42 ఈ బాక్స్లో. సో 42 మీనింగ్ ఏంటంటే మనకి ఇది ట్రూ నెగిటివ్స్ అని. అంటే యాక్చువల్గా ఆ వాల్యూ 0 క్లాస్కి చెందింది. సో మనం ప్రెడిక్ట్ చేస్తున్నప్పుడు కూడా 0 క్లాస్ అని చెప్పి ప్రెడిక్ట్ చేసినాం. సో ఈ వాల్యూ ఏమో 5. సో 5 అంటే ఇది మనకు ఫాల్స్ నెగిటివ్స్ అని ఈ బ్లాక్ SQL డాక్యుమెంటేషన్ ప్రకారం. సో ఫాల్స్ నెగిటివ్స్ ఏంటంటే యాక్చువల్గా డేటా పాయింట్ క్లాస్ 1కి చెందింది, కానీ మనం ప్రెడిక్ట్ చేస్తున్నప్పుడు క్లాస్ 0 అని చెప్పి ప్రెడిక్ట్ చేసినాం. సో దాన్ని మనం ఫాల్స్ నెగిటివ్స్ అంటాం. అండ్ ఇక్కడ మనకు 0 వచ్చింది. సో ఈ బ్లాక్ని మనం ఫాల్స్ పాజిటివ్స్ అంటాం. సో యాక్చువల్గా అది 0, కానీ ప్రెడిక్ట్ చేస్తున్నప్పుడు 1 అని చెప్పి ప్రెడిక్ట్ చేసినాం. సో అందుకని చెప్పి ఫాల్స్ పాజిటివ్ అని అంటాం. సో లాస్ట్ వచ్చేసి మనకు ఈ ఏరియా వచ్చేసి దీన్ని మనం ట్రూ పాజిటివ్స్ అంటాం. సో ట్రూ పాజిటివ్స్ అంటే యాక్చువల్గా 1 ప్రెడిక్ట్ చేసేటప్పుడు కూడా 1 అని చెప్పి ప్రెడిక్ట్ చేసినాం. సో మనకి ఇది 67 వాల్యూస్. సో మనకి ఇక్కడ 42 ట్రూ నెగటివ్స్, 5 ఫాల్స్ నెగటివ్స్, 0 ఫాల్స్ పాజిటివ్స్, 67 ట్రూ పాజిటివ్స్. సో ఇది మన కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్. సో నెక్స్ట్ మన యాక్యురసీ స్కోర్ని ప్రింట్ చేసుకుంటే ఇక్కడ యాక్యురసీ స్కోర్ ఏమో 0.95 వచ్చింది. అంటే 95% మన యాక్యురసీ స్కోర్, అంటే 95% మన మోడల్ కరెక్ట్గా ప్రెడిక్ట్ చేస్తుందని మీనింగ్. సో ఈ యాక్యురసీ స్కోర్ని ఎలా క్యాలిక్యులేట్ చేసిన అంటే ఫస్ట్ నేను దాన్ని SQL.metrics నుండి ఇంపోర్ట్ చేసుకున్నా, దాని తర్వాత క్యాలిక్యులేట్ చేసుకున్నా. సో యాక్యురసీ స్కోర్ ఆఫ్ y-test, y-pred. సో అలా చేస్తే నాకు 95% అని వచ్చింది యాక్యురసీ. సో నెక్స్ట్ ఏం చేద్దామంటే మన KNN అల్గోరిథంని ఎలాంటి అప్లికేషన్స్లో యూస్ చేస్తారో చూద్దాం. సో ఫైనాన్స్. సో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ విల్ ప్రెడిక్ట్ ద క్రెడిట్ రేటింగ్ ఆఫ్ కస్టమర్స్. సో ఇదేంటంటే లైక్ ఏదైనా కస్టమర్కి మనం లోన్ ఇవ్వచ్చా లేదా అని చెప్పి, సో అలాంటి సిచ్యువేషన్లో కూడా యూస్ చేస్తాం. నెక్స్ట్ హ్యాండ్ రైటింగ్ డిటెక్షన్, ఇమేజ్ రికగ్నిషన్, వీడియో రికగ్నిషన్, ప్యాటర్న్ రికగ్నిషన్. సో ఇలాంటి అప్లికేషన్స్లో కూడా మనం మన KNN అల్గోరిథం అయితే ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం. సో ఫ్రెండ్స్, మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.